హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇంట్లోనే కుర్కురేని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా 1 కప్పు పొడి బియ్య పిండిలో అరకప్పు శనగపిండి, పావు కప్పు గోధుమ పిండి, పావు కప్పు రాగి పిండి తీసుకుని అర స్పూను సాల్ట్, పావు స్పూను వంట సోడా వేసుకుని శుభ్రంగా జల్లించుకుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇది ఎక్కువగా కావాలనుకుంటే ఈ క్వాంటిటీని పెంచుకోవచ్చు అన్నమాట. దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా దోసల పిండిలా కలుపుకోవాలి. దీన్ని మరి ఇడ్లీ పిండిలాగా కలుపుకుంటే ఉడకక ముందే అడుగు పట్టేయడం అలా జరుగుతుంది. లేదా ఎక్కువ పలచగా చేసుకుంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి దోసల పిండి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక పెనాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 టీ స్పూను బటర్ కానీ లేదా గీ కానీ వేసుకోవాలి. తర్వాత మనం కలిపెట్టుకున్న పిండి మొత్తాన్ని పోసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వదలకుండా కలుపుతూ ఉంటే తొందరగా ఈ పిండి దగ్గర పడిపోతుంది. అలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టీ స్పూను మళ్ళీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వల్ల మరింత క్రిస్పీగా కుర్కురే వస్తాయన్నమాట. తొందరగా మెత్తగా అయిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఈ కార్న్ఫ్లోర్ మొత్తం పిండి మొత్తానికి అయ్యేటట్లు బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు వదిలేసామంటే పిండి బాగా సెట్ అవుతుంది. అలాగే వేడి కూడా కొద్దిగా తగ్గుతుందన్నమాట. గోరువెచ్చగా ఉంటే మనం కుర్కురేలు తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకుని చపాతీ చేసుకునే పీట మీద కానీ లేదా చాపింగ్ బోర్డు మీద కానీ ఈ విధంగా సన్నగా రోల్లా చేసుకుంటూ కుర్కురేల్ని కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ మందంగా ఉంటే వేగడం లేట్ అయిపోతుంది. మరీ సన్నగాను ఉండకూడదు, మాడిపోతాయి. కాబట్టి ఇలాగా మీడియం సైజులో ఉండేటట్లు మనం కుర్కురేలు కొంటుంటే చూస్తాం కదా, ఆ సైజులో ఉండేటట్లుగా వేళ్లతోటే ఇలా చేసి మొత్తాన్ని కూడా పెట్టుకున్న తర్వాత బాణల్ని స్టవ్ మీద పెట్టుకుని వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఎన్నైతే బాణల్లో పడతాయో అన్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా మొత్తం ఈక్వల్గా వేగేటట్లుగా వేయించుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్లోని బబుల్స్ మొత్తము తగ్గిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇందులో మనం రాగి పిండి వేసాం కాబట్టి నల్లగా వస్తుందేమో అని అనుమానపడాల్సిన పని లేదు. చక్కగా ఇందులో మనం గోధుమ పిండి, బియ్యం పిండి, శనగపిండి వేసినందువల్ల రాగి పిండి కలర్ రాకుండా చక్కటి బంగారు రంగులో ఈ కుర్కురేలు అనేవి వస్తాయి. దీన్ని పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కుర్కురేలు. కానీ బయట తీసుకున్నవి హెల్దీగా ఉండవనుకుని తీసివ్వడానికి జంకడం జరుగుతుంది. ఇలా మనం ఇంట్లోనే ఈ రాగి పిండి బదులు జొన్నపిండి, సద్దపిండి లాంటివి కూడా మనం వేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా టిఫిన్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని అలాగే అయినా తినొచ్చు. లేదా మరింత టేస్టీగా కావాలనుకుంటే ఒక చిన్న కప్లో 1 టేబుల్ స్పూను కారపొడి, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే మరీ మంచిది, లేదంటే మామూలు కారమైనా వేసుకోవచ్చు. అందులోనే 1 టీ స్పూను సాల్టు, కొద్దిగా ఆమ్చూర్ పొడి 1 పావు స్పూన్ వేసుకుని కలిపి పెట్టుకోవాలి. లేదా మరింత టేస్టీగా కావాలనుకుంటే నూడిల్స్ మసాలా పొడి ఉంటుంది కదా, ఇప్పీ మసాలా పొడి, అది కూడా 1 ప్యాకెట్ తీసుకుని ఈ కుర్కురేల్లోని ఎక్సెస్ ఆయిల్ అంతా పోయేటట్లు పేపర్ నాప్కిన్లో వేసుకుని ఆ తర్వాత ఈ ఆయిల్ అంతా వెళ్ళిపోయాక ఒక బౌల్లో వేసి పొడి మొత్తాన్ని చల్లుకున్న తర్వాత బౌల్ని బాగా కదుపుతూ కుర్కురేలకి మసాలా పొడిని పట్టించిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో పేపర్ నాప్కిన్ వేసుకుని స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల పాటు మెత్తబడిపోకుండా నిలవ ఉంటుంది. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.